మేమైతే అవగాహన అందరికీ ఇవ్వడానికి గత 3 సంవత్సరాలుగా శ్రీనివాస ఆర్ట్ ఫౌండేషన్ తరఫున వరంగల్లో ముఖ్యంగా గత సంవత్సరం స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, LIC వారు, తర్వాత ఐపీ గ్రామీణ వికాస్ బ్యాంక్, తర్వాత మా మిత్రులు హైదరాబాద్ నుంచి KMC ప్రిన్సిపల్, తర్వాత స్టాఫ్, IMA వీరందరి సహకారంతో ఈ అవగాహన సదస్సు 12 రోజు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు జిల్లా వ్యాప్తంగా అందరికీ ఇద్దామని మేము కోరుకున్నాం. అయితే ఇలాంటి కార్యక్రమాలు మన దేశంలో ఇతర ప్రజలు జరుగుతున్నప్పుడు క్రమపద్ధతిలో జరగటం లేదు. అయితే ఈ గత సంవత్సరం నుంచి ఈ సంవత్సరం దాదాపు 20 ఆర్ట్స్ NITలో, తర్వాత స్టేట్ బ్యాంక్ ఎంప్లాయీస్, CRPF బెటాలియన్ వారికి, మామూలు క్యాంప్ వారికి, రైల్వే స్టేషన్ RTC ప్రెస్ సిబ్బందికి ప్రతి వాళ్లకు ఈ అవగాహన సదస్సు నిర్వహించాం. అయితే ఈరోజు మాస్ ఈవెంట్గా జిల్లా వ్యాప్తంగా మొట్టమొదటిసారి భారతదేశంలో వరంగల్ జిల్లా ఈ CPR ప్రకటన క్రమ పద్ధతిలో ఇచ్చిన మొట్టమొదటి జిల్లా అవుతుంది భావిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి కార్యక్రమాలు కొన్ని పట్టణాల్లోనే జరిగినాయి. తద్వారా వరంగల్ కూడా ఈ ప్రపంచ పట్టణంలో ఈ CPR గురించి అవగాహన ఇచ్చిన ఒక పట్టణంగా ఉంటుందని భావిస్తూ ఇక్కడికి వచ్చిన అందరికీ నాకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈరోజు క్రమపద్ధతి ఒక్కొక్క హాల్లో ఒక 300 మంది ప్రకారం ఒక 10,000 మందికి ఈరోజు శిక్షణ ఇస్తే ఈ కార్యక్రమం సక్సెస్ అవుతుందని భావిస్తూ వరంగలే కాక పరకాల, ఎటునగరం అక్కడ కూడా ఈ కార్యక్రమాలు ఇవ్వడానికి మేము DVDs పంపాము. కానీ ఇక్కడ మాత్రం ప్రధానంగా నేను నుండి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాను. ఇప్పుడు నాతో పాటు ప్రాక్టీస్ చేయండి, తర్వాత AD చెప్తాను. ఓన్లీ ప్లీజ్ ఎల్బో బెండ్ చేయొద్దు అండ్ 30 టైమ్స్ కౌంట్ చేసుకుంటూ చేయండి. 1 2 3 4 5 7 8 9 10 20 21 22 23 24 25 26 27 30 టైమ్స్. అలా చేస్తున్నప్పుడు AED కనుక అందుబాటులో ఉంటే, ఇది AED మీరు ఎప్పుడు చూస్తుంటారు, ఆటోమేటిక్ డిఫిబ్రిలేటర్ దాంతో షాక్ అందించాలి నిర్ధారించి మనం అదే అనాలిసిస్ చేస్తుంది. పేషెంట్ ముట్టుకోకుండా ఇది ఛాతీ షాక్ ఇవ్వమన్నప్పుడు షాక్ ఇవ్వాలి. మళ్ళీ చెస్ట్ మసాజ్ చేయాలి. ఇది చెస్ట్ కంప్రెషన్. సో ఇది ప్రాపర్ వేలో చేస్తూ ఉంటే ప్రాక్టీస్ చేయాలి. ఇది ప్రాక్టీస్ తోటే వస్తుంది. ఓకే, ప్లీజ్ కలెక్ట్ all of you who have practiced. Please you can leave the hall after giving 8 back. $80,000 to $90,000. Okay, and the using these small mannequins, these are not reusable ones because they get damaged. There are large ones, they don't get damaged, and this program we hope that it can be replicated in all other districts of Andhra Pradesh and the other states also. నిర్ధారించి అత్యవసర వైద్య వ్యవస్థను అప్రమత్తం చేసిన తర్వాత ఛాతీ మధ్యలో మొదలుపెట్టాలి. Do it. Push hard and push fast is the rule. 100 times in 1 minute or 2 minutes లో 5 cycles చేయడం ముఖ్యము. 5 centimeters కానీ లేకుంటే 2 inches లోపలికి వెళ్ళాలి. Drawing an imaginary line over the lower half of the chest and the lower end of the breast bone. Place it perpendicular to the body and do it. Count 1 to 30. 1 2 7 8 9 10 12 13 14 15 16 17 18 20 21 24 25 26 27 28 29 30. ఇలా చేస్తుంటే AED కనుక వస్తే కనుక దాంతో బట్టి అది వాయిస్ విని మనం హలో ల్యాప్టాప్ ఇక్కడ come on. కార్డియాక్ జరిగిందని నిర్ధారించడం ముఖ్యం. గుండె ఆగిపోయింది అంటే మనిషి మాట్లాడటం లేదు, కదలటం లేదు. ఆ తర్వాత శ్వాస తీసుకోండి. దీంతో నిర్ధారించి తక్షణం ఈ వైద్య వ్యవస్థను అప్రమత్తం చేయాలి. అంబులెన్స్ సర్వీస్ వచ్చేది మన రాష్ట్రంలో అయితే 108. నెక్స్ట్ స్టెప్ CPR చేయాలి.
ఛాతీ ఏమంటే కింది భాగంలో చేతి పెట్టి ఇంకో చేతితో దాన్ని పెట్టి అదుమాలి ప్రాక్టికల్గా పర్పెండిక్యులర్ టు బాడీ చేయండి 30 times 1 cycle 100 times in 1 minute లేకపోతే 2 minutes లో 5 cycles కౌంట్ చేసుకుంటూ చేయండి. పుష్ హార్డ్ అండ్ పుష్ ఫాస్ట్ ఇస్ ద రూల్. 5 సెంటీమీటర్లు కానీ 2 అంగుళాలు కానీ లోపలికి పెట్టాలి. మళ్ళీ చెస్ట్ కంప్రెషన్ చేస్తాం, ఛాతీ మళ్ళీ యథాస్థానానికి రావాలి. ఇది రూల్. ఓకే 1 2 3 7 8 9 10 19 20 25 30 టైమ్స్ చేస్తున్నాం 1 cycle. ఓకే ఆ తర్వాత ఏడీ కనుక వస్తే కనుక దాన్ని ఓన్లీ ఆన్ చేయడము, అది ఏం చెప్తే అది చేయాలి. ప్యాడ్స్ కనెక్ట్ చేయాలి. అదే అనాలిసిస్ చేస్తుంది షాక్ అని. పేషెంట్ టచ్ చేయకుండా షాక్ ఇవ్వాలి. వాళ్ళకి చెప్పండి పేషెంట్ టచ్ చేయకుండా షాక్ ఇవ్వాలి. మళ్ళీ చెస్ట్ మసాజ్ మొదలు పెట్టాలి. 9 10 ఇది కరెక్ట్ వే ఆఫ్ డూయింగ్ చెస్ట్ కంప్రెషన్. ఈ కాన్సెప్ట్ అంతా విన్నారు కదా. వాళ్ళు నా పేపర్స్ చదువుతున్నారు. 10 minutes ల్యాబ్. Four, 10, 11, 12, 14, 15, 16, 17, 18, 19, 20, 24, 25, 26, 27, 28, 29, 30. 30 times ఇది. ఇలా చేస్తుంటే ఏది కనుక అందుబాటులోకి వస్తాయి. ఆటోమేటిక్ డిఫిబ్రిలేటర్ తోటి ఈ ప్యాడ్స్ కనెక్ట్ చేయాలి. అదే చెప్తుంది షాక్ ఇవ్వాలి అని అన్నప్పుడు దిస్ ఇస్ అ కంప్యూటర్ లైక్ ఇన్స్ట్రుమెంట్. సాఫ్ట్వేర్ లోడ్ చేస్తుంటుంది. వితౌట్ సీయింగ్ ద మానిటర్ అదే అనాలిసిస్ చేసి చెప్తుంది షాక్ ఇవ్వాలి అన్నప్పుడు ఇవ్వాలి. This is an AED. Okay. Now you can still practice or you can give your feedback. This is correct way of doing chest massage. So primarily the chest compression AED usage. This is lay people like 1 2 7 8 9 10 20 21 22 దెన్ అలా చేస్తున్నప్పుడు దానికి ఏఈడి అందుబాటులోకి వస్తాయి. ఇంకా ఏఈడి తోటి ఎలా యూజ్ చేయాలి అనేది చెప్తాను. పేషెంట్ బ్రేక్ చేసుకో ప్యాడ్స్ కనెక్ట్ చేసి తర్వాత అదే అనాలిసిస్ చేస్తున్నాం. షాక్ ఇవ్వాలి అన్నప్పుడు ఈ షాక్ ఇవ్వాలి. ఇది కాన్సెప్ట్ ఆఫ్ charging. Stay clear of pain. Deliver shock. Now, shock deliver. This is the concept of senior. And again we have to practice. 1 2 perfect. Okay. Now you can give your feedback and thank you. Only 30 people, please. Please come systematically. 30 times. This is the correct way of doing the compression. Okay? And AED usage గురించి వినండి. అక్కడికి అంబులెన్స్ వచ్చిన తర్వాత AED వచ్చిన తర్వాత AED ఎలా యూజ్ చేయాలి? ప్యాడ్స్ కనెక్ట్ చేయాలి. అదే అనాలిసిస్ చేస్తుంది. షాక్ అడ్వైజ్ అన్నప్పుడు చూసి మనకు షాక్ ఇది ఏది. ఓకే నెక్స్ట్
All those who have not heard the we can tell them take 2, 3, 6, 7, 8, 9, 10, 12, 13, 14, 19, 20, 21, 22, 23, 24, 26, 27, 28, 29, 30. ఇలా చేసుకుంటుంటే ఆటోమేటిక్ డిఫిబ్రిలేటర్ అందుబాటులోకి వస్తే అది చెప్పినట్టు బ్యాట్స్ కనెక్ట్ చేసి అదే వాయిస్ ప్రాంప్ట్ తోటి చెప్తుంది అనాలిసిస్ చేసి షాక్ ఇవ్వాలి అని చెప్తుంది. ఇప్పుడు మనం షాక్ ఇవ్వాలి. అదే అనాలిసిస్ చేస్తుంది చెప్తుంది. షాక్ ఇవ్వాలి అన్నప్పుడు షాక్ ఇవ్వాలి. మళ్ళీ ఇమీడియట్గా మళ్ళీ చేసుకుంటారు. 1, 2, 3, 8, 9, 10 ఇలా కంటిన్యూస్ చేయాలి. ఓకే అండ్ థ్యాంక్ యూ. నెక్స్ట్ అండ్ ఇది అయిపోయింది. మీరు చేసేది బాడీ హ్యూమన్ బాడీకి కూడా మన దేశంలో వాల్యూ ఉండకపోవచ్చు, కానీ ఇది 15,000 నుంచి 1 lakh వరకు ఉంటుంది మ్యాన్కి. ఓకే ఛాతీ ఎముక కింది భాగాన్ని చేతులు పెట్టి 30 times చేయడం ఒక పర్యాయం, 100 మార్లు 1 నిమిషంలో, 5 పర్యాయాలు 2 నిమిషాల్లో చేయడం ప్రధాన. పుష్ హార్డ్ అండ్ పుష్ ఫాస్ట్ విత్ ద రూల్ అండ్ 100 times in 1 minute. మధ్యలో ఆగకూడదు. ఛాతీ ఎముక కింది భాగాన్ని చేతులు పెట్టి లాక్ చేసి పర్పెండిక్యులర్ నుంచి బలంగా అది విధంగా చేయాలి. కౌంట్ చేసుకుంటూ అంబులెన్స్ వచ్చేంత మటుకు ఇది నేర్చుకోవాలి. 1, 2, 8, 9, 10, 20, 21, 22, 25, 26, 27, 28, 29, 30. 30 times చేస్తుంటే అక్కడికి ఏడీ కనుక అందుబాటులోకి వస్తే ఆటోమేటిక్ డిఫిబ్రిలేటర్ తోటి షాక్ ఇవ్వడం నేర్చుకోవాలి. అదే మానిటర్ చూడకుండా అదే అనాలిసిస్ చేసి చెప్తుంది. అదే అనాలిసిస్ చేస్తుంది. అదే అనాలిసిస్ చేస్తుంది చూసి, ఎందుకంటే ఎనర్జీ ఉంటుంది, హై ఎనర్జీ కాబట్టి. Stay clear of pain. Deliver shock now. Press the shock deliver. Shock. మళ్ళా కంటిన్యూ చేయాలి. 1, 2. అవన్నీ చార్జింగ్ పెట్టుకోరా అది ఆన్ అయిపోతుంది. ఇది కరెక్ట్ వే ఆఫ్ డూయింగ్ ప్రిపేర్. ఒకవేళ మీరు కాన్ఫిడెంట్ లేకపోతే మళ్ళీ ప్రాక్టీస్ చేయండి. ఇంకా కుప్పకూలిపోతే మొట్టమొదటి కార్డియక్ అరెస్ట్ జరిగిందని శ్వాస లేదు, మనిషి స్పందన లేదు, దాంతో నిర్ధారించి అత్యవసర వైద్య వ్యవస్థను అప్రమత్తం చేసిన తర్వాత ఈ ఛాతీ ఎముక కింది భాగాన చేతిని పెట్టి సిపిఆర్ మొదలుపెట్టారు. ప్లేస్ ద లోవర్ ఎండ్ ఆఫ్ ద చెస్ట్, ఇంకొక దాన్ని పెట్టేసి 1 minute కంటిన్యూస్గా 100 times, లేకపోతే 30 times ఒక సైకిల్, లేకపోతే 5 పర్యాయాలు 2 నిమిషాల్లో చేయాలి. పుష్ హార్డ్ అండ్ పుష్ ఫాస్ట్ ఇస్ ద రూల్. 5 centimeters కానీ 2 inches లోపలికి వెళ్ళాలి. ఛాతీ మళ్ళీ యథాస్థానానికి రావాలి. చెస్ట్ కంప్రెషన్ చేస్తాం. ఎముకలు విరిగినా పర్వాలేదు కానీ ఛాతీ మధ్యన సరిగ్గా చేయాలి. దిస్ ద కాన్సెప్ట్. ఓకే 1, 2, 3, 4, 5, 6, 7, 9, 10, 12, 13, 14, 19, 20, 24, 25, 26, 27, 28, 29, 30 times ఇలా చేయాలి. ఏఈడి కనుక అందుబాటులోకి వచ్చిన తర్వాత ఏఈడి పరికరాన్ని ఉపయోగించడం నేర్చుకోవాలి. మీరు అది దాన్ని ఉపయోగించాలి. అనాలిసిస్ చేస్తుంది. పేషెంట్ ముట్టుకోకుండా Stay clear of pain. Deliver shock now. Press the orange button. షాక్ అందించాలి. మళ్ళీ ఇమీడియట్గా చెస్ట్ మసాజ్ చేయాలి. ఇది కరెక్ట్ వే ఆఫ్ చెప్తాను. ఓకే సో ఛాతీ మధ్యలో లేదు, మనిషి మాట్లాడటం లేదు, స్పందన లేదు, శ్వాస సరిగ్గా లేదు, నో రెస్పాన్స్ అండ్ నార్మల్ బ్రీతింగ్ లేదు అని నిర్ధారించి
అత్యవసర వైద్య వ్యవస్థను అప్రమత్తం చేసిన తర్వాత ఛాతీ మద్దతు సరిగ్గా చేయడం ముఖ్యం. ఈ రెండవ అంశం 10 సెకండ్స్లో మొదలు పెట్టాలి. పుష్ హార్డ్ అండ్ పుష్ ఫాస్ట్ ఇస్ ద రూల్. 2 ఇంచెస్ కానీ 5 సెంటీమీటర్స్ ఛాతీ లోపలికి కదమాలి. ఫ్లాట్ సర్ఫేస్ మీద వ్యక్తిని ఉంచిన తర్వాత సేఫ్ ప్లేస్లో పెట్టిన తర్వాత లోవర్ ఎండ్ ఆఫ్ ది చెస్ట్ చేయి పెట్టి ఇంకో చేతులు అది ఇమాజినరీగా ఒక లోవర్ ఎండ్లో పెట్టేసి 30 టైమ్స్ ఒక సైకిల్ 1 మినిట్లో 100 టైమ్స్ లేకపోతే 2 మినిట్స్లో 5 సైకిల్స్ చేయడం ముఖ్యం. ఇది నేర్చుకోవాలి. దట్స్ 1. ఇది 30 టైమ్స్ చేసినప్పుడు ఆటోమేటిక్ డీఫిబ్రిలేటర్ కనుక అందుబాటులోకి వస్తే దాంతో షాక్ ఎలా ఇవ్వాలి అనేది నేర్పడం చాలా ముఖ్యం. చెప్తా చేయాలి. ప్యాడ్స్ కనెక్ట్ చేయాలి. షాక్ అడ్వైస్ ఉన్నప్పుడు Deliver shock now. Press the orange button now. Shock delivered. మళ్ళీ చెస్ట్ మసాజ్ చేయాలి. ఇది చెస్ట్ కంప్రెషన్ లో ముఖ్యమైన అంశం ఇది. సో దీన్ని నేర్చుకున్న తర్వాత అంబులెన్స్ ను రఫ్ అవుతుంది ఫోన్ ద్వారా. తర్వాత ఇమీడియట్లీ సెకండ్ స్టెప్ వితిన్ 10 సెకండ్స్ చెస్ట్ కంప్రెషన్ చేయాలి. ఎలా చేయాలి అంటే దాన్ని ప్రాక్టీస్ వస్తుంది. ప్లేస్ ది హ్యాండ్ ఓవర్ ద లోవర్ ఎండ్ ఆఫ్ ద చెస్ట్. ఛాతీ ఎంత కింది భాగాన్ని పెట్టి ఇలా తీసుకున్నాం. నిమిషంలో 30 మార్లు ఒక పర్యాయం, 2 నిమిషాల్లో 5 పర్యాయాలు చేయడం చాలా ముఖ్యం. ఇది చేస్తూ ఉంటే ఛాతీ లోపలికి కదమాలి. 2 అంగుళాలు కానీ లేకపోతే 5 సెంటీమీటర్స్ నిర్విరామంగా చేయాలి. మధ్యలో ఆగకూడదు. పుష్ హార్డ్ అండ్ పుష్ ఫాస్ట్ ఇస్ ద రూల్. ఛాతీ మళ్ళీ యథాస్థానానికి రావాలి. ఇది కాన్సెప్ట్. నౌ 1 to 30 కౌంట్ చేసుకుంటూ చేయండి. 1 2 3 6 7 8 9 10 11 ఇలా చేసుకుంటుంటే అంబులెన్స్ ఈ ఆటోమేటిక్ డిఫిబ్రిలేటర్ కనుక అందుబాటులోకి వస్తే కనుక దాన్ని యూజ్ చేయడం కూడా నేర్చుకోవాలి. ఆటోమేటిక్ డిఫిబ్రిలేటర్ కంప్యూటర్ అదే అనాలిసిస్ చేస్తుంది. ప్యాడ్స్ కనెక్ట్ చేయమని చెప్తుంది. తర్వాత అదే షాక్ ఇవ్వాలని చెప్పినప్పుడు మనం షాక్ అందించాలి. ఇది ప్రైమరీ కాన్సెప్ట్. Stay clear of pain. Deliver shock now. Press the orange button now. This is CPR. Then immediately just massage చేయాలి. మండల్ ఇది అంటుబ్లేటర్ లేకపోతే హ్యాండ్స్ ఓన్లీ CPR అంటే ఛాతీ మధ్యలో కంటిన్యూస్ గా చేయడం ప్రయత్నం చేయాలి. అట్లీస్ట్ 1 లైఫ్ కెన్ సేవ్. ఇది ప్రైమరీ కాన్సెప్ట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ అటెండింగ్ దిస్ సెషన్. కనుక ముందు ఇక్కడ 10 మంది రండి స్టేజ్ మీదకి. ఇది హై స్కూల్ విద్యార్థులు మొదలుకొని 13 ఏళ్ళ పైబడి తర్వాత జూనియర్ కాలేజ్ విద్యార్థులు కొంతమంది ప్రాక్టీస్ లైఫ్ సేవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఒక 10-15 మందికి ఒకసారి చెప్తాను. నిశ్శబ్దంగా ఉండి తర్వాత నేను ఫీడ్బ్యాక్ ఇస్తూ వెళ్ళండి. శరీరాన్ని కొంచెం ఎలుగోను బెండ్ చేయొద్దు. షోల్డర్ దగ్గర నుంచి ఎనర్జీ డెలివర్ కావాలి. 30 మార్లు ఛాతీ మద్దతు చేయడం ఒక పర్యాయం. 100 మార్లు 1 నిమిషంలో, లేకపోతే 2 minutes. 12, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 16, 17, 18, 19, 20, 21, 24, 25, 26, 27, 30. ఇది 30 టైమ్స్ చేస్తుంటే కనుక ఎవరైనా అక్కడికి ఏది అందుబాటులో ఉంటే ఇది కంప్యూటర్ లాంటి పరికరం వాయిస్ తోటే అది చెప్తుంది. ఇది మనం ఎలా యూజ్ చేయాలని ప్యాడ్స్ కనెక్ట్ చేయాలి అంతే. తర్వాత Apply pads to patient's bare chest. Plug in pad connector next to flashing light. సార్ కొంచెం వెనకరండి.
Analyzing heart rhythm. అదే అనాలిసిస్ చేస్తుంది, షాక్ ఇవ్వాలి అని చెప్తుంది. Shock advised. షాక్ ఇవ్వాలి అన్నప్పుడు అక్కడ బటన్ చూసి మనం షాక్ అందించాలి. ఇది సిపిఆర్ లో ముఖ్య అంశం. Deliver shock now. Shock మళ్ళీ ఇమీడియట్ గా చెస్ట్ మసాజ్ చేయాలి. ఇది చెస్ట్ మసాజ్ కరెక్ట్ వేలో. సో మీరు కనుక ప్రాక్టీస్ కాకపోతే మళ్ళీ ఉండండి, రిమైనింగ్ పీపుల్ వెళ్ళి ఫీడ్బ్యాక్ ఇచ్చి వెళ్ళండి. నెక్స్ట్ వైద్య వ్యవస్థను అప్రమత్తం చేసిన తర్వాత ఛాతీ మద్దతు ఎలా చేయాలో చూపించాను. ఇప్పుడు ప్రాక్టీస్ చేయండి. ఛాతీ యుఎస్ లో ట్రైనింగ్ లే పబ్లిక్ భాగాన్ని చేతులు పెట్టి పర్పెండిక్యులర్ పెట్టి 30 times చేయడం ఒక సైకిల్, 100 times in 1 minute or 2 minutes లో 5 cycles. ఓకే, కంటిన్యూ. 1 20 21 22 23 24 25 26 ఓకే. ఎంత పుష్ హార్డ్ అండ్ పుష్ ఫాస్ట్ ఇద్దరు అతి బలంగా అతి వేగంగా చేయాలి. ప్యాడ్స్ అప్లై చేయాలి అని చెప్తుంది. అదే అనాలిసిస్ చేస్తుంది. ఎందుకంటే ఇది హై ఎనర్జీ ఉంటుంది కాబట్టి షాక్ మనం పేషెంట్ టచ్ చేయలేదు. విక్టిమ్ షాక్ అడ్వైజ్ అన్నప్పుడు మళ్ళీ ఇమీడియట్ గా సిపిఆర్ చేయాలి. ఇది కరెక్ట్ వే ఆఫ్ సిపిఆర్. నెక్స్ట్ బ్యాచ్ కమ్ చేస్తే కనుక ఈ ప్రాణరక్ష వ్యవస్థను అప్రమత్తం చేయడం, ఛాతీ మద్దతు చేయడం అది మీకు చూపిస్తాను. ఫామ్ చేసుకుంటూ 30 మార్లు చేయండి. 100 మార్లు 1 నిమిషంలో, లేకపోతే 2 నిమిషాల్లో 5 పర్యాలు. బాడీకి పర్పెండిక్యులర్ ఉంచాలి, బాగా వేగంగా చేయాలి, ఫోర్సిబుల్ గా చేయాలి.